అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నేను మౌలానా హకీం సాబ్ మీ అందరి కాడ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఎందుకంటే ఐ గురించి ఏదైనా ప్రాబ్లం ఉంటే దూరం చూపం దగ్గర చూపం బాగా లేకునే వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఆధుని బుడేకల్ వీధిలో కొన్ని సంవత్సరాల నుంచి ఇది జరుగుతున్నాయి. ఇంకోటి ఏమంటే మా కాడ చాలా మంది కళ్ళోది ప్రాబ్లం ఏదైనా ఉంటే ఇక్కడ వచ్చినారు. వాళ్ళకి ఏమైంది, వాళ్ళకి ఏం లాభం ఈ మందు గురించి వచ్చింది. ఇంకోటి ఏమంటే నేను మీ అందరికీ ఇప్పుడు కళ్ళులో బేసుదానికి ఇక్కడ కంటిన్యూ ప్రతి గురువారం వేస్తున్నాము. ఇంకోటి ఏమంటే తినడానికి ఇంట్లో మేము తయారు చేసుకొని తినవచ్చు. మాకి లోపల నుంచి ఏదైనా ప్రాబ్లం రోగం ఉంటే కళ్ళోది అది కూడా మాకి బాగా చూపు రావచ్చు. ఇంకోటి ఏమంటే మా దాంట్లో హిందీలో నుస్ఖా అని చెప్తారు, హోమ్ రెమెడీ మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దాని గురించి మాకి చూపం కూడా బాగా వస్తుంది. లోపల నుంచి నరాలు వీక్నెస్ ఉంటే కూడా మాకి బాగా క్యూర్ అవుతుంది. మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ మా ఇది మందు కళ్ళు చూపు మందు వేస్తున్నాం కదా, ఆ మందు గురించి ఏం లాభం దొరికింది అని మా అయ్య గారు చెప్తారు. మౌలానా గారు డాక్టర్గా ఆయన ఆయుర్వేద డాక్టర్గా ఈరోజు మన అందరికి కూడా అనేక రకాలుగా చాలా మంది బాధపడతారు. కనుచూపు తక్కువతో రకరకాలుగా వ్యాధులతో తట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో ఆయన భగవంతుడు వచ్చినట్లు మన ఆదోన్లో చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఆయన అందరికీ ట్రీట్మెంట్ ఇస్తుండారు. మరి ఇప్పుడు నా వరకు చెప్పాలంటే కూడా నేను పేపర్ చదవలేకపోయిన పరిస్థితి ఉండే. ఈరోజు చిన్న అక్షరాలు కూడా పేపర్ చదువుతున్నాను. ఏంటంటే ఆ భగవంతుని దయ వల్ల వీళ్ళని పంపించినాడు ఆ భగవంతుడు ఇక్కడ మన ఆదోనికి. ఎన్నో వేలు ఖర్చు పెట్టుకుంటే కూడా మనకి బాగయ్యే పరిస్థితులు కూడా లేవు. మీరు ఇప్పుడు అద్దాలు కూడా పెట్టుకోవడం లేదు సార్, నేను ఇప్పుడు అద్దాలు కూడా పెట్టుకోవడం లేదు. నేను ఇప్పుడు 15 రోజులు అవుతుంది. 10 వారాలు అయింది. బాగా దూరపు చూపు కూడా కనబడుతుంది. ఖచ్చితంగా ఏంటంటే భగవంతుని మీద ఆయన ఈ పొద్దు మనకి ఈ ట్రీట్మెంట్ ఇస్తున్నాడంటే మనం ఎంత అదృష్టం చేసినామో. ఈ కొన్ని ఇబ్బందులతోన ముసలి ముతుక మనట్ల వాళ్ళందరూ కూడా చాలా కనుచూపు లేకోకుండా ఉంటే మనం ఆగిపోయినట్లే కదా, మన జీవితం ఆగిపోయినట్లే. ఏంటంటే ప్రాణం ఉంటది కానీ అవయవాల్లోన చూపు ముఖ్యమైనది. చెవులు, చూపు ఇవన్నీ ఆరోగ్యరీత్యా ఉంటేనే మనం బాగుంటాము. మీ కాడ అమౌంట్ ఏమైనా తీసుకున్నారా? ₹1 అమౌంట్ లేనట్ల, చిల్లి గవ్వ లేనట్ల వాళ్ళు ఈరోజు దేవుని పేరు పెట్టి ఇది అని ఆ దేవుడు బాగు చేస్తాడు అనే దానిపైన వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తుంటారు. వాళ్ళు ఇచ్చే మందులు కానీ కడుపులో ఏమన్నా ఉంటే కూడా ఇందాక కూడా సార్ చెప్పినాడు. ఎందుకంటే హజరత్ చెప్పిన విషయం నిజము, అందులో ఏమాత్రం లోటు లేదు. ఏదైనా ఏవేవో రకరకాలుగా లోపల శరీరంలో ఈ బాడీలో ఎన్ని రోగాలు ఉండవో ఆ భగవంతునికి తెలుసు. కానీ వాటిని కూడా నివారణ చేసే మందులు వీళ్ళ కాడ ఉండవి. దానిని కూడా ఇస్తారు తీసుకుంటే. ఇంకా ఈ కనుసూపు అంటే చాలా మందికి మొన్ననే ములుగుందంలోన ఒక ఆయమ్మ ఇదంతా మొత్తం కనుసూపు కాయగాసి పూర ఏం కనబడుతుండలేదు. నాకు కూడా బాగా అయింది, బాగా స్పష్టంగా చూపు చూస్తున్నాను. దూరపు చూపు ఉంది, దగ్గర చూపు ఉంది అని ఆయమ్మ బాగా ఆయన్ని పదే జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఆ భగవంతుని కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. భగవంతుడు మాకు ఆయన్ని దేవునిలాగా పంపించినాడు. మనందరికి కూడా ఏ ఇబ్బంది లేనట్లు మనకేం కావాల, ముఖ్యమైనది భగవంతుడి చెండేది చూపు. ఏవి లేకున్నా కూడా చూపు ఉంటే కొన్ని రోజులు మనము బతకచ్చు. ఈ చూపే లేకోకుండా ఉంటే మనం ఏడ కూర్చుంటాము, ఏళ్ళేస్తాం, మనకి ఇబ్బంది అయిన విషయాలు చాలా ఉన్నవి. భగవంతుని దయ వల్ల ఈరోజు మనము ఈయన దర్శించుకొని ఈయన దగ్గర మనము ట్రీట్మెంట్ చేసుకోవడం మన అదృష్టం అనుకోసి భావిస్తూ మీ అందరి ముందు నేను విజ్ఞప్తి చేసి తెలుపుతున్నాను. మామూలుగా సనా దినాల నుండి వస్తున్నాము. కళ్ళు అయితే సనా బాగా ఇవే. కొన్ని నొప్పులు కానీ మనకి అన్ని ఎటువన్నా లోపల యాదాలు ఉన్నట్టు కానీ బాగానే కానీ వస్తున్నది. ఇప్పటికేమి సంఘం దినాలే మా ఊరోళ్ళు రాబట్టి ములుగున్నాం. చూపం బాగుంది, ఇప్పుడు చూపు బాగుంది సార్. మోకాళ్ళ నొప్పికి కూడా మందు తీసుకున్నారు మీరు, ఎట్లా ఉంది అది? బాగా అయింది సార్. దగ్గర తెన్నికలు మాది పక్కన పుల్లాపురము. నాకు చాలా నొప్పి ఉండే. నేనేం రోజు రాలేదు ఇటుకి, ఎప్పుడో పని పడినప్పుడు వచ్చి వేసుకున్నాను. వచ్చినాక చాలా నొప్పి, ఇట్లా నడలేను. ఇట్లా పిల్లలు పట్టుకుంటే లేస్తుంటే ఇప్పుడు ఒక 4-5 వారాలు వేసుకున్నాను, బాగా కనపడుతుంది. ఒక 4 వారాలు ఈ రోజు వేసుకుంటే 5 వారాలు అవుతుంది. 4 వారాల్లోనే గింజలో కానొస్తుండేది, బియ్యం గిరికలు కానొస్తున్నాయి. ఇప్పుడు కోడన్లు కొట్లాడుతుంటే చేస్తున్నాను. ఇప్పుడు అప్పుడు చేయనీకి వస్తుండలేదు, మొప్పుండే కనపడుతుంది. విషయం చెప్పినారు, మీరు అందరు గౌరవించాలా, మీరు అందరూ ఆలోచన చేయాలా. కోడలు అందరూ కొట్లాడుకుంటూ ఉంటే
ఆయమ్మకి బియ్యం చూపం బాగలేకుంటే ఆయమ్మ ఎంత బాధపడుతున్నాయి, ఇప్పుడు ఎంత హ్యాపీగా చెప్తున్నాయంటే నాకే హ్యాపీగా వచ్చింది. ఎందుకంటే కోడాలు కొట్లాడుకుంటూ ఉంటే ఆయమ్మ బియ్యం రాళ్ళు కనబడక లేకుంటే కొట్లాడకడం ఉంటే మా కాడ వచ్చిన తర్వాత మందు వేసుకున్న తర్వాత ఆయమనే ఇప్పుడు బియ్యం అంతా చూస్తున్నాయి. ఏం చెప్తున్నారు? బియ్యంలో రాళ్ళు మెరుగులు అన్ని తీస్తున్నారు. ఇప్పుడు అందరు దయచేసి చెప్పడాలు కొట్టండి. ఇప్పుడు మాకి చాలా మంచి విషయం ఇచ్చింది మాకి. చూడండి, ఇప్పుడు మీరు కళ్ళు గురించి ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళకి నరాలు వీక్నెస్ ఉంటుంది. ఎందుకంటే మేమేం పైనుంచి మందు వేస్తున్నాము. మందు వేసిన తర్వాత కెమెరా ఎట్లా క్లీన్ అవుతుంది అట్లా క్లీన్ అవుతుంది. ఇంకోటి ఏమంటే మాకి లోపు నుంచి మైండ్ లో కూడా బలం రావాలా, మైండ్ లో బలం రావాలా, నరాలు వీక్నెస్ ఉంటుంది. అందుకే మాకి చూపు బాగా లేకుండా ఉంటుంది. అది కూడా మాకి బాగా రావాలా అని ఇక్కడ నేను హోమ్ రెమెడీ మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇది చెప్తున్నాను. మీరు దయచేసి వాడండి. కనీసం ఒక 2 నెలల 2 months వాడితే మీకు అప్పుడే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మాకి దేవుడి మీద నమ్మకం పెట్టాలా. మాకి నమ్మకం లేకుంటే ఈ ఔషధి వేస్ట్. ఇంకోటి ఏమంటే మేము కూడా వేస్ట్, అందరు వేస్టే. దేవుడి మీద ఫస్ట్ మాకి నమ్మకం ఉంటే ఏదైనా పని కూడా అవుతుంది, మందులు కూడా బలం వస్తుంది. మాకి నమ్మకం లేకుండా వాడితే అన్ని వేస్టే. మాకి ఫస్ట్ నమ్మకము. పెద్దవాళ్ళు ఏం చెప్పినారు? ఆనందమే మహా ఆనందం అని చెప్పినారు. గిలి పెట్టుకుంటే ఏది మాకి సక్సెస్ కాదు. మాకి గిలి తీసి మేము ఫస్ట్ నమ్మకం పెట్టుకోవాలా. పెద్దవాళ్ళు ఏం చెప్పినారు? గిలితో పులి కాదు, నమ్మకం పెట్టుకోవాలని చెప్పినారు. అనుమానం పెద్ద రోగం, అనుమానం పెద్ద రోగం. దానికి విషయమే లేదు. మేము అయితాది లేదు, ఇది వాడతామా లేదు, పక్క వాళ్ళు ఏం చెప్పినారు, ఇంట్లో ఏం చెప్పినారు, డాక్టర్ ఏం చెప్పినాడు, డాక్టర్ ఇది వాడకూడదు అని చెప్పినాడు, అద్దాలు పెట్టుకో అని చెప్పినాడు. అద్దాలు పెట్టుకోకూడదు అని మేము ఇక్కడ మందు వేస్తున్నాము. అద్దాలు తీసి పారాయాలా అని ఇక్కడ మందు హోమ్ రెమెడీ కూడా చెప్తున్నాము. ఎందుకంటే డాక్టర్ ఏం చెప్తాడు, మీరు అద్దాలు పెట్టుకోవాలా, అద్దాలు పెట్టుకుంటే మీకు ఇంకా చూపు బాగా వస్తుంది. అట్లా లేదు. మాకి మైండ్ లో బలం రావాలా, నరాల్లో వీక్నెస్ ఉండకూడదు. నరాల్లో శక్తి వస్తే మాకి చూపు బాగా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాభం ఏమేమి వస్తుంది అని అది కూడా చెప్తున్నాము. మాకి నిద్ర సరిగా లేకుంటే అది కూడా నిద్ర సరిగా వస్తుంది. ఇంకోటి ఏమంటే మాకి జ్ఞాపకం శక్తి లేకుంటే కూడా జ్ఞాపకం శక్తి కూడా బాగా వస్తుంది. ఇంకోటి మాకి జ్ఞాపక శక్తి కూడా బాగా వస్తుంది. కొందరికి ఏమైతుంది, రేపు ఏం చేయాలా, ఇప్పుడు ఏం చేసినాం, తిన్నాను లేదు మర్చిపోయినాం, ఈ మర్చిపోవడం అలవాట్లో పొరపాటు అవుతుంది. అప్పుడు ఈ మందు కూడా పని చేస్తుంది. మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఏమంటే మేము కూడా తయారు చేసేస్తాం. మీరు కొన్ని వస్తువులు దొరకలే కూడా ఉంటే మీరు ఇక్కడ కూడా తీసుకోవచ్చు, లేకుంటే మీరు కూడా తయారు చేసుకోవచ్చు. 2 ఆప్షన్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మేము 100 గ్రామ్ బాదం తీసుకోవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళా ఇది అయిపోయిన తర్వాత అఖ్రోట్ 100 గ్రామ్ తీసుకోవాలా. అది అయిపోయిన తర్వాత ఇది సోప్ 150 గ్రాములు తీసుకోవాలా, 150 గ్రాము ఇది. అది అయిపోయిన తర్వాత మళ్ళా ఇది ఖష్ఖష్ ఇది 25 గ్రాములు తీసుకోవాలా, 25 గ్రాములు. ఇది వచ్చేసి మళ్ళా ఇలాచి వచ్చేసి ఇది కూడా 25 గ్రాములు తీసుకోవాలా. నల్ల మిరియాలు లేకుండా ఇది తెల్ల మిరియాలు. ఇది చూడండి, ఇది మాకి 50 గ్రాములు అందరిలో ఇది వేయాల. ఇంకోటి ఏమంటే మిశ్రి కండ చక్కెర, అది దారాలు ఉంటుంది. అది కూడా మేము 150 గ్రాములు తీసుకోవచ్చు. దానికి అన్ని వస్తువులు 7 వస్తువులు ఉన్నాయి. ఇది అన్ని పొడి చేసి బాగా పొడి చేయాలా. పొడి చేసుకొని ఒక షీషాలో పెట్టుకోవాలా. అది పౌడర్ చేసుకున్న తర్వాత ఉదయం లేస్తేనే 1 స్పూన్ తినాలా, 1 గ్లాస్ గాజర్ జ్యూస్ తాగాల. క్యారెట్ జ్యూస్ తాగితే మా కళ్ళలోకి బాగా అవుతుంది. క్యారెట్ జ్యూస్ తాగితే, ఇది మందు వాడకుండా ఉంటే కూడా మాకి జ్యూస్ తాగితే క్యారెట్ జ్యూస్ ఆ చూపు బాగా వస్తుంది. మీరు ఇంట్లో కూడా అది తయారు చేసుకోవచ్చు. లేకుంటే ఇంకోటి ఏమంటే మాకి చై కాకుంటే ఉంటే మా కాడ కూడా తీసుకోవచ్చు. ప్రతి గురువారం మేము బుడేకల్ వీధి బిస్మిల్లా ఫంక్షన్ హాల్లో మీకు అందరికి కలుస్తున్నాము. ఇంకోటి ఏమంటే దయచేసి మా ఇక్కడ ఈ మందుతో కనీసం ఒక ఆపరేషన్ చేయలేకుండా ఇంకోటి ఏమంటే ఆయనకి చూపు బాగలేకుంటే
వాళ్ళు ఆ ఇంట్లో ఆడోళ్ళు కొట్లాడుకుంటూ ఉంటే, కోడలు కొట్లాడుకుంటూ ఉంటే కూడా ఇది మందు చాలా బాగా పనిచేయండి. ఇంకోటి మీ కాడ ఏమైనా అమౌంట్ తీసుకున్నాము? అమౌంట్ ఏం లేదు. అంటే ఫ్రీగా ఇక్కడ ట్రీట్మెంట్ ప్రతి గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీరు అందరు ఇక్కడ రావచ్చు. మేము ఏమంటే మీరు అందరు బాగా అవుతున్నారు. ఫ్రీగా ఏమైనా అమౌంట్ ఇస్తున్నామా? అమౌంట్ తీసుకుంటున్నావా? అమౌంట్ ఒక్క రూపాయి కూడా మేము తీసుకోలే. ఇంకోటి ఏమంటే మేము బాగైనాము, వేరే వాళ్ళు కూడా బాగున్నాలా. మేమేం చేయాలా? మీరు వేరే వాళ్ళకి చెప్పాలా, ప్రచారం చేయాలా, వేరే వాళ్ళకి కూడా చెప్పాలా. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా బాగున్నాలా. ఇది దయచేసి మీరు అందరూ పాటించండి. ఇది లాభం ఏమైనా అంటే నరాలు వీక్నెస్, కళ్ళోది ఏమైనా ఉంటే, ఇంకోటి ఏమంటే మెమొరీ లాస్ ఉన్న వాళ్ళకి, ఇంకోటి ఏమంటే నరాల్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి, నిద్ర సరిగా రాకుంటే వాళ్ళకి, ఇది అందరికీ హోమ్ రెమెడీ. ఇంట్లో కూడా మీరు చేసుకోవచ్చు. ఇన్ని వస్తువులు మీ కాడ చూపించినాము, మీరు తీసుకోవచ్చు. ఇంకోటి లేకుంటే మా కాడ కూడా తీసుకోవచ్చు. ప్రతి గురువారం బిస్మిల్లా ఫంక్షన్ హాల్ బుడేకల్. నా టెలిఫోన్ నంబర్ 8861698288. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు.